హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి బెనిఫిట్ షోస్ అనే పాయింట్ అనేది చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అసలు బెనిఫిట్ షోస్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్లలో అయితే క్యాన్సిల్ అయితే చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ కంప్లీట్గా క్యాన్సిల్ చేశారా? అలాగే కొన్ని మూవీస్ ఏవైతే ఉంటాయో, అదే మన రామ్ చరణ్, కొన్ని పెద్ద పెద్ద మూవీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇస్తారా? అసలు పర్మిషన్ ఇస్తే దాని వెనకాల ప్రభుత్వానికి అలాగే అంటే గవర్నమెంట్కి ఎంత పే చేయాలి అనే పాయింట్స్ గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు క్యాన్సిల్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ముందుగా చూసుకుంటే అల్లు అర్జున్ ఎఫెక్ట్, అలాగే రెండో పాయింట్ చూసుకుంటే రేవంత్ రెడ్డి ఎఫెక్ట్, అలాగే మూడో పాయింట్ చూసుకుంటే తెలుగు సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన దిల్ రాజు, ఎవరైతే ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో, మెయిన్గా దిల్ రాజు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దిల్ రాజు మన రేవంత్ రెడ్డి దగ్గరికి, అలాగే రీసెంట్గా ఈరోజు రేపో మన సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే మన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరి దగ్గరికి కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా అయితే ఉన్నారు. అసలు ఈ ప్రీమియర్ షోస్ గురించి ఎందుకు ఇంత తహతహలాడుతున్నారు, ఎందుకు, ఎవరి కోసం ఇది అనేది కంప్లీట్గా మనం డీటెయిల్డ్గా పాయింట్ బై పాయింట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ముందుగా చూసుకుంటే అల్లు అర్జున్ ఎఫెక్ట్. అసలు అల్లు అర్జున్ ఎఫెక్ట్ దీంట్లో ఉందనుకుంటున్నారా? సో ఖచ్చితంగా ఒక 10-20% అయితే ఉంది. ఎందుకంటే పుష్ప మూవీలో తీసిన రెండు పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి సీఎంని మార్చేయడం, అలాగే రెండో పాయింట్ మన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటే అవమానకరంగా చూపించడం. ఈ రెండు పాయింట్లని బేస్ చేసుకొని, అలాగే సంధ్యా థియేటర్లో జరిగింది కదా ఒక ఇష్యూ, ఆ సంధ్యా థియేటర్లో ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని, దాన్ని యూటిలైజ్ చేసుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రెస్టీజియస్గా అస్సలు సీఎం అంటే ఏందో చూపించాలి అన్నట్టుగా అయితే ఆ కసితో అయితే ఈ ఇష్యూని పెద్ద చేసినట్టయితే నాకు కానీ, సో మీకు ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మామూలుగా ఇలాంటి ఇష్యూస్ చాలానే జరిగాయి, కాకపోతే ఇంత పొలిటికల్గా ఈ రకంగా అయితే పోవడం ఇదే తొలిసారి. అల్లు అర్జున్ కూడా అంటే స్టార్టింగ్లో అంటే ఇన్ఫర్మేషన్ తెలియదని చెప్పడం, కొన్ని ప్రూఫ్స్ మన పోలీసుల దగ్గర ఉండటం, అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం, వాళ్ళు కూడా మన అల్లు అర్జున్ మీదకి తిరగబడ్డం, ఇవన్నీ ఏంటంటే అల్లు అర్జున్ అస్సలు తెలంగాణ స్టేట్, అలాగే ఏపీలో తెలంగాణ స్టేట్లో ఎలాగో క్యాన్సిల్ చేసేసారు, అలాగే ఏపీ స్టేట్లో కూడా క్యాన్సిల్ చేయడానికి కారణం అల్లు అర్జున్ మీద ఒక పెద్ద నింద మోపుతున్నారు. సో కానీ ఆ పెద్ద నింద అనేది ఒక 10-20% మాత్రమే అని నా ఒపీనియన్. అలాగే మిగతా పర్సెంట్ దేనివల్ల ఉండొచ్చు, మన తెలుగు సినిమా పెద్దలు ఉండొచ్చు. సో ఇప్పుడు మనం కంటిన్యూగా వెళ్దాం. అల్లు అర్జున్ ఎఫెక్ట్ అయితే ఎంతో కొంత ఉంది. ఎందుకంటే ఇది స్టార్టింగ్లోనే ఈ ఇష్యూని తొక్కేసి ఉండాలి. అదే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడమో ఈ రకంగా స్టార్టింగ్లోనే ఒక ఇనిషియేషన్ తీసుకొని అయితే చేసి ఉండాలి. ఆ ఇనిషియేషన్ తీసుకోవడంలో విఫలమయ్యాడు. కాకపోతే అల్లు అర్జున్ భయపడ్డా ఇలా చనిపోయారని చెప్పి, ఏం జరగద్దు అని. సో అంటే నేను తప్పు చేశానా అంటే ఈ రకంగా అయితే భయపడి ఆ 15 days అంటే ఇంట్లోనే ఉండడం, అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకోవడం, ఇది నిజమా అబద్ధమా, భయపడ్డా, ఈ రకమైన ఇన్ని ప్రశ్నలు అయితే తలెత్తాయి అన్నమాట. ఇక్కడ అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి అల్లు అరవింద్ తప్ప, అంటే అల్లు అరవింద్ కూడా మైండ్ బ్లాంక్ అయిపోయింది. అదే ఈ తెలుగు సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన దిల్ రాజు, వీళ్ళు వాళ్ళ సినిమాస్లో బిజీగా ఉన్నారే కానీ, అరే మన ఫ్యామిలీలో ఒకటి ఇష్యూలో ఉన్నాడు, వాడికి హెల్ప్ చేయాలి అంటే ఆడ ఇష్యూ ఏదైతే జరిగిందో మనం పెద్ద కదా పోయి అక్కడ ఇష్యూ సాల్వ్ చేయాలి, దీనికంటే అది ముఖ్యం అని చెప్పి ఏమైనా వచ్చారా? సో దీనికి ఇంకొక రీజన్ ఎవరైనా ఉండొచ్చు. తెలుగు సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో ముందుకు రాకుండా వాళ్ళది కూడా రీజన్ ఉండొచ్చు కదా. సో మీ ఇంట్లో 100 గొడవలు ఉండొచ్చు. అన్నదమ్ముల మధ్య గొడవ ఉంటుంది, అక్క చెల్లెళ్ళ మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఎన్ని గొడవలున్నా బయటికి మాత్రం ఒక ఫ్యామిలీ లాగే ఉండాలి. కానీ ఇక్కడ
మీలో గొడవలు ఉన్నట్టు బయటికి పొక్కిచ్చినట్టు అవుతుంది ఇది. నాకైతే ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి మధ్య గొడవలు ఉన్నాయని కూడా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇష్యూ స్టార్టింగ్లో ఎవ్వరూ రాలేదు. ఒక అల్లు అర్జున్, అల్లు అరవింద్, పాపం వీళ్ళే ఆ నిర్మాత ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నిర్మాత అలాగే డైరెక్టర్ వీళ్ళే వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. ఇలాంటి సమయంలో వాళ్ళని మాత్రమే వదిలేసి మిగతా వాళ్ళంతా ఎక్కడికి పోయారు అంటే, అదేమంటే నేను అమెరికాలో ఉన్నా, నేను ఆఫ్రికాలో ఉన్నా, నేను యూరోప్లో ఉన్నా, అక్కడి నుంచి ఒక సోషల్ మీడియాని బాగా యూజ్ చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు సోషల్ మీడియాని ఎందుకు యూజ్ చేసుకోవట్లేదు అంటే, పుష్ప 2 సినిమా ఏమైనా పెద్ద హిట్ అయిపోతుంది, సో దాన్ని తగ్గించాలి అని ఏమైనా అనుకుంటున్నారా? లేకపోతే అల్లు అర్జున్కి కొంచెం ఎక్కువ మదం బలుపు ఉంది, అది తగ్గించాలనుకుంటున్నారా? అంటే ఏదో అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయో మనకి బయటకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా అయితే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి మధ్య అయితే అభిప్రాయ భేదాలు అయితే ఖచ్చితంగా ఉన్నట్టయితే మనకైతే అర్థమవుతుంది. ఇంకా మనం చెప్పుకోవాల్సింది రేవంత్ రెడ్డి అసలు ఈ నిర్ణయం తీసుకోవడం, ఈ నిర్ణయాన్ని కానీ నిలబెడితే, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, ఇప్పుడు వీడియోలో చెప్తున్నా, ఆ నిర్ణయం మీద కట్టుబడి ఏవైతే బెనిఫిట్ షోస్ ఉన్నాయో బెనిఫిట్ షోస్ని కానీ వేయనీయకుండా తెలంగాణ స్టేట్లో రేవంత్ రెడ్డి సీఎం ఉన్నంత వరకు బెనిఫిట్ షో పడలేదంటే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సో ద గ్రేట్ లీడర్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే దాని వెనకాల మన దిల్ రాజు ఎవరైతే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడో ఇతను దాని వెనకాల ఉన్నాడు. సో ఇప్పుడు దిల్ రాజు స్కెచ్ ఏంటి అంటే బెనిఫిట్ షోస్లో ఏమైనా ఒక భాగం ఇస్తా అంటాడో ఎంత దూరమైనా దిగుతారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ షో కావాలి. ఆ బెనిఫిట్ షో వచ్చే టాక్ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఖచ్చితంగా వాళ్ళు దిగుతారు, ఎంతకైనా వస్తారు అని అయితే అనుకుంటున్నా నేను. బట్ రేపు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు అసలు ఉంటాయా ఉండవా అనేది అయితే దీని మీద ఖచ్చితమైన క్లారిటీ అయితే లేదు. ఇకపోతే మన తెలుగు స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా మన ప్రీమియర్ షోస్ అలాగే బెనిఫిట్ షోస్ అయితే క్యాన్సిల్ చేయాలి అని అయితే టీడీపీ వాళ్ళే కూర్చోన్నారు. ఎందుకు ఇంత నిరసన వచ్చింది? దీని మీద అల్లు అర్జున్ ప్రభావమా, లేకపోతే జనాల్లో ఏమైనా మంచి పేరు తెచ్చుకోవాలని వీళ్ళు ఏమైనా భావిస్తున్నారా? సో ఖచ్చితంగా ఏది ఏమైనా కానీ బెనిఫిట్ షోస్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆపితే సో ఎంతమంది అంటే ఎవరైనా మూవీకి వెళ్ళాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైతే ఫస్ట్ షో పడుతుందో ఆ షోకి వెళ్తారు. బెనిఫిట్ షోస్ అనేటివి అంటే వచ్చి హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్స్ వాళ్ళు వచ్చి మూవీస్ చూస్తుంటారు అనమాట. చూసే సమయంలో ఏదైతే క్రౌడ్ అనేది క్రౌడ్ అనేది పెరగద్దో సో అలాంటప్పుడే ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయి. సో ఖచ్చితంగా బెనిఫిట్ షోస్ ఆపితే మోస్ట్లీ మెజారిటీ ఇలాంటి ఇష్యూస్ ఆపుతారు. అలాగే అల్లు అర్జున్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు 20 సంవత్సరాల నుంచి ఈ సంధ్యా థియేటర్తో అనుభవం ఉంది, నేను ప్రతి సినిమా చూస్తాను అంటే, నువ్వు 20 సంవత్సరాల ముందు ఉన్న నీ పాపులారిటీ వేరు, ఈరోజు నీ పాపులారిటీ వేరు. ఖచ్చితంగా అప్పటి నుంచి ఇప్పటికీ నీ గ్రాఫ్ అనేది పెరిగింది బికాజ్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. సో ఇవన్నీ నీకు తెలిసి నువ్వెందుకు అప్పట్లాగే ఈరోజు అంటే ఒకే స్కెచ్ ఉండకూడదు కదా. సో నువ్వు స్కెచ్ మార్చుకోవాలి. అలాగే ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఆడ జనాభా విపరీతంగా పెరిగిపోయారు. సో తోపులాట జరిగింది, ఒక జరగరాంది జరిగిపోయింది. సో అలాగా సో మై సిన్సియర్ రిక్వెస్ట్, సో ఇలాంటి సమయాల్లో ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో అంటే ఇది ఒక పుష్ప అనేది ఒక గ్రేట్ ఒక హై అండ్ మూవీ ఇది. సో కాబట్టి ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరికి ఒక హైప్, పుష్ప ఒక గ్రేట్, పుష్ప మూవీకి వెళ్ళాలి అనే సమయంలో నువ్వు వెళ్ళి సినిమాకి వెళ్తే నిన్ను చూడడానికి వస్తారు కానీ సినిమా చూడడానికి వస్తారా అని నా క్వశ్చన్, నా పాయింట్ అది. ఇది ఇప్పుడు నీకు సినిమా థియేటర్ అనేది దేవాలయం అన్నప్పుడు ఆ దేవాలయానికి నువ్వు ముందు రోజు వెళ్ళి టెంకాయ కొట్టుకోవాలి. ఏమని? సినిమా హిట్ అవ్వాలరా నాయనా అని. సో అదే సమయంలో నువ్వు వెళ్ళకూడదు. సో అదైతే నా ఒపీనియన్. ఇంకా చూస్తే మన
ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ స్టాప్ క్యాన్సిల్ అని ఒక టాక్ అయితే నడుస్తుంది. ఆ దెబ్బకి మన దిల్ రాజు వీళ్ళంతా మళ్ళీ హుటాహుటిన పరిగెస్తున్నారు మన పవన్ కళ్యాణ్ అలాగే సీఎం దగ్గరికి. సో ఇవి ఖచ్చితంగా ఆపాలి, బెనిఫిట్ షోస్ అయితే ఆపాలి. సో ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా మనకి ఫస్ట్ షో నుంచే స్టార్ట్ అవ్వాలి మూవీస్. అలాగే ఎవరైతే విఐపీస్, హీరో కానీ, హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఇలాంటి వాళ్ళు ఈ సినిమా రిలీజ్ సమయంలో అక్కడికి రాకుండా ఉంటే మాత్రం చాలా మంచిది అని అయితే నా ఒపీనియన్. ఒకవేళ వచ్చినా దానికి పక్కా ప్లాన్తో, ప్రణాళికతో, పక్కా అన్ని అప్రూవల్స్ తీసుకొని వెళ్ళాల్సిందిగా అయితే నా సైడ్ నుంచి ఒక మనవి. ఇకపోతే అసలు బెనిఫిట్ షో పడకపోతే ఏమవుద్ది అనేది ఒక క్వశ్చన్ అందరిలో ఉంది కదా. అసలు బెనిఫిట్ షో పడకపోతే ప్రొడ్యూసర్స్ నష్టపోతారా అంటే ఖచ్చితంగా సినిమాకి నెక్స్ట్ డే ఫస్ట్ షో వేస్తే దానికి నెగిటివ్ టాక్ వస్తే దానికి అంత అమౌంట్ రాదు. సో ఖచ్చితంగా నష్టపోతారు అనే ఉద్దేశంతో బెనిఫిట్ షో వేశారు. బెనిఫిట్ షో వేసినప్పుడు అక్కడికి ఎవడో ఒక విఐపియో, ఎవడో ఒక హీరోయినో వస్తారు. అది చూడడానికి అంత దూరం వెళ్ళి ఆడ టికెట్ కొనుక్కొని పోయి సినిమా చూసి ఆ డబ్బులు వేస్ట్ చేసుకున్నాను. డబ్బులు వేస్ట్ అంటే ప్రొడ్యూసర్కి వెళ్తాయి ఆ డబ్బులు, అంటే సినిమా ఇదే కదా, కలెక్షనే కదా లెక్క. సో అలా కలెక్షన్ని, ఒక సినిమాని అటర్ ఫ్లాప్ అయితే ఒక యావరేజ్కో ఈ టైప్లో తీసుకెళ్లాలని బెనిఫిట్ షోస్ అనేది స్టార్ట్ చేశారు. సో ఆ బెనిఫిట్ షోస్ అనేది మరీ ఎక్కువ అయిపోయాయి మరీ కాలంలో. ఇప్పుడు అందువల్ల ఈ బెనిఫిట్ షో ఆపడం వల్ల మన రామ్ చరణ్ సినిమా ఏదైతే ఉందో అందరూ అంటున్నారు అలాగో దెబ్బ అని. రామ్ చరణ్ మూవీకి ఏమీ దెబ్బనదు, ఏమీ ఫరక్ పడదు. ఫస్ట్ షో నుంచే దానికి హై ఎండ్ సూపర్ రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఇది అందరూ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉండండి. బెనిఫిట్ షో లేవని అయితే బాధపడద్దు. ఫస్ట్ షో ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే మూవీస్ చూడండి. తోపులాట అయితే పెట్టుకోవద్దు. సో ఇది నా సైడ్ నుంచి సజెషన్. ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన బెనిఫిట్ షోస్ ఆగినంత మాత్రాన సినిమా కలెక్షన్లు ఏమి ఆగవు. సినిమాలో కథ ఉంటే మాత్రం ఎంత దూరం వెళ్తుంది. దానికి పుష్ప 2 మూవీనే నిదర్శనం. కథ ఉంటే కుమ్మే అసలు అంతే. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.